బాబే నువ్వు ఎందుకు బాబే తల్లిగా ఆలోచించుమా బాబే ఎందుకు ఆలోచిస్తావు బాబే నేను బాగా ఇదిగా ఉండాలని నేను పెట్టుకుంటే బెడ్రూమ్ లో నుంచి నేను బయట వచ్చి పడుకోవాలి నాకేమంత కర్మ బాబే కాదమ్మా మనం ఇప్పుడు ఏందప్ప నావన్నీ నీ ఇంట్లో అయినట్లు చేస్తానవే సీరియస్ కాదు నేను ఒకరి మీద డిపెండ్ కాను ఓహో నువ్వు డిపెండ్ కాదు ఆ పిల్లోడు నీ మీద డిపెండ్ అవుతాడు వద్దు నాయన అందుకే నాకు కాదు నేను చేత కాదు నేను ఏం పుణ్యం వస్తుంది కాదమ్మా పుణ్యం రాదా మా బయట నిన్నే చెప్పేది నా గొంతు పోయింది అందరికీ శుభోదయం. ఇలానే ప్లాస్టిక్ బ్యాన్ సీరియస్గా ఫర్ లాంగ్ టర్మ్ అన్ని ఊర్లలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిర్యానీకి 2 తెచ్చిన పెద్దవి బాగొస్తాయా బిర్యానీ సూపర్ ఉంటుంది దాంట్లో అంటే కుండనేనా కుండలో బిర్యానీ బాగుంటుంది మళ్ళీ 2 కర్రీస్కి ఏదన్నా పన్నీర్ కర్రీ మన చికెన్ ఏదన్నా నాటుకోడి పులుసు అట్లాంటివి 2 తెచ్చిన మళ్ళీ బిర్యానీకి మూకట్లు 2 తెచ్చిన పైన ఒకటి దోశ పెనం తెచ్చిన 2 పొయ్యిలు తెచ్చిన నేను నీళ్ళకి అంత పెద్ద బాగా ఎందుకని ఇది ముంత తెచ్చుకున్నా బిందెలేముండవు చిన్న చిన్న గిద్దెలు తెచ్చిన పెరుగు వేరేసుకున్నా ఎవరో గేట్ తీసిరు వస్తారు ఆర్డర్కి వచ్చిన వాళ్ళు ఇటు రారా ఎక్కపోతువా నీకేం పని లేదా బాబీ ఉంది బా ఎక్కబోకే అది ఇది అంటావు ఏందా మూట ఏంది అట్లా వస్తానా ఏంది ఊరు వెళ్తానమ్మా ఏంటి గజడ అదేదో అంటారే అన్న అట్లా అట్లా వస్తాను ఏంది అది లే నువ్వు నవరాత్రే నాకు మండుతుంది ఊరు వెళ్తా అంటే మూట కట్టుకొచ్చినట్లు కట్టుకొచ్చిన అంతలా మూట అంటే ఇంట్లో కన్స్ట్రక్షన్ చేస్తానమ్మా అందుకనేసి ఇంకా అందులో వాటర్ ప్రాబ్లం వేరే ఉందాడా ఇంట్లో ఏంటి బాబిన్ని బట్టలమ్మా 3 రోజులకే అంటే ఈడుందామని వచ్చినావా కాదు ఇక చిత్తూరు వెళ్దాం అనుకుంటాను ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చి అన్న చెప్పినాడు కదా అందుకని బాగా చెప్తాను మీ అన్న చెప్తారు తిను చూడయ్యో కాదు మూట కట్టుకొని చిత్తూరు పోతావా నిన్ను బస్సు కూడా ఎక్కనిరు ఎవరు అంతలా కర్ర వేసుకొని అట్లా పోతే నీ బాడీకి అవికి ఇంకేం బస్సు సగం బస్సు కాదు అవేమి ఎవరు ఎత్తవు చెప్పుతో కొడతాలే వస్తారమ్మా మీరు ఏం పని ఉంది నాకేం నాకునే పని ఉంది నువ్వు పోలే కష్టం కదా అందుకని కర్ర తీసుకున్నాను నువ్వే సగం సరిపోతావు బస్సుకు అంతా నీ లగేజ్ నువ్వు వాళ్ళు బస్ క్యారీ మీద వేస్తాం అంతే నువ్వు కూడా పైకి ఎక్కుతావా ఏం చేస్తామ్మా ఒకవేళ దొరకపోతే ఇంకా అదే కలిసిందే వస్తుంది కాచెట అదేమి ఎవరు ఎత్తపోరు కానీ అక్కడ పక్కన పెట్టు నీ గొడుగు అంత పెద్ద గొడుగు తీస్తా వర్షం పడితే అందుకనేసి మన పడింది కదా అందుకనేసి శ్రీరామ అయినా ఎందుకు అంత సడన్గా ఊరికి అన్న ఈ కన్స్ట్రక్షన్ చేస్తాను అన్న ఇక్కడ ఇంట్లో ఉండే బుద్ధి కావట్లేదు అందుకనేసి అనుకుంటాను ఏం మేధావి నాయనా నువ్వు అయినా కూడా ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయాల్సింది అప్ అండ్ డౌన్ చేసి ఇక్కడికి వస్తాను కాదు ఇంకా లే పద్దు ఏందో జరిగింది ఇంట్లో కదా ఏందో జరిగింది ఇంట్లో అంటే తరిమేసినారా నిన్ను బయటికి తమ్మనుంటే చెప్పు కన్స్ట్రక్షన్ ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగితే దానికేం ప్రాబ్లము ఇంట్లో జరిగే వాళ్ళందరూ వెళ్ళిపోతారా వేరే అంటున్నారమ్మా అది కరెక్ట్ మళ్ళీ అయితే ఇడే ఉండవు అత్తయ్య చేస్తారమ్మా నీకే నేను ఇప్పటికే నేను ఒక పేషెంట్ అయిపోతా ఏముందమ్మా ఏం పద్దు అట్లా చెప్తావు నువ్వు బాగున్నావే నాకు బాగా నేను మా నలుగురు చేసుకునేది ఒకటి నీకు ఒక్కరికి చేసేది ఒకటి నాయన 10 మందికి చేసినంత నీది నా వల్ల బాగా చెప్తావే పుణ్యం కూడా నలుగురు పెట్టే పుణ్యం వేరు ఒకరినే మేపే పుణ్యం అన్నదాత సుఖీ భవ నువ్వు బొమ్మ రోజు చేసి
డైట్ ఫుడ్లు డెక్షాలకు చేసి దోసపిండి డెక్షాలకు చేసి ఇస్తారు, పెద్ద ఇస్తారు వేస్తారు పెట్టు. దిష్టి తగులుతుంది అత్తయ్య పాపం. బయలుదేరేదన్నా ఉంటూ పోదు నిమిషం అయి కూర్చో. ఎట్లానా కూర్చో. టీ తాతావా? అయ్యమ్మా టీ పొడి తేపో. పాలుందమ్మా? పాలు ఉన్నాయి, పాలు మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి. అయితే ఓకే. కాదు ఇంకా చిత్తూరుకి ఎన్ని గంటలు పప్పు పడుతుంది? నిండుగా ఇవ్వండి. 5 గంటలు ఈజీ. ఎన్ని గంటలు బస్సు. చిత్తూరుకి? లింకులు ఉంటాయి కదా, లింకులు ఏదో పట్టుకుని వెళ్ళిపోయి సాయంత్రం అవుతాడు అయితే. లింకులు అంటే ట్రైన్ గోడౌన్లో కూడా రాత్రి అవుతుంది విష్ణు లింకులు పట్టుకొని పోతే. లింకులు అంటే మళ్ళా ఇక్కడ నుంచి బత్తలపల్లి నుంచి కదిరి నుంచి అది మదనపల్లి. మోసుకొని అందుకే నువ్వు పో. లే అందుకు కాదు పొమ్మ. గాజు పెట్టి కొడతాను ఒట్లేకి నా కొడక. అందుకు కాదు పొమ్మని. బాగున్నావే నువ్వు పోలే, నాకేం పని లేదనుకున్నావా? ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయాల్సిందేనా? ఆ? చిత్తూరు నుంచి అప్ అండ్ డౌన్ చేయాల్సిందే. చిత్తూరు నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తావా? చిత్తూరు నుంచి ఇడికి రోజు? అయ్యో బాబోయ్, బాధపడుతుంది అమ్మ నువ్వు చిత్తూరు నుండి అప్ అండ్ డౌన్ చేస్తావు అంటే. లే నేనెందుకు బాధపడతాలే? చిత్తూరు తప్పదమ్మా. అంటే బండిలోనా బస్సుకేమ్మా రోజు? ఊరినైనా నీ అత్తయ్య ఓపిక తగలడా? ఎవరో పిల్లక కట్టుకుంటే నాకు ఎక్కడో నాకు గుర్తు రావడం లేదు. బయట మనం ఎక్కడికో బయట పోయినప్పుడు ఏ గుళ్ళో పనిచేస్తారు పూజారా మీరు అంటే అవును అంటున్నాడు. నాయన నీకు ఇట్లా టాలెంట్లు కూడా ఉన్నాయప్ప. ఏమున్నావు నాయన, నువ్వు పూజారా? పూజారంటే చూస్తానే పూజారిలాగా నువ్వు పూజారా? అందుకే అమ్మనుండు షర్ట్ ఇప్పేసి పంచ కడితే నేను పూజారా. బో చెప్పినావే నువ్వు కానా పీనా సోనా అంతే. బాధపడద్దు. పూజారంటే అప్ప టైమింగ్ లేవు, టైమింగ్ మెయింటైన్ చేయవు, ఫుడ్ మెయింటైన్ చేయప్ప, ఫుడ్ మెయింటైన్ చేయప్ప, బాగా స్లిమ్గా, తర్వాత బాగా యోగా చెయ్యి, వాక్ చెయ్యంటే నువ్వు మీ డాడీ బండి ఎత్తుకొని వస్తావా? మీ డాడీ ఎక్కడో వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువనా? నువ్వు మామూలుగా ఉండేవాడు ఎక్కువనా? నీకు తిక్కనా? డిసిప్లిన్ ఉండాలా. అమ్మ దగ్గర ఉండు, అమ్మ డిసిప్లిన్ నేర్పిస్తాను. ఏం కాదు కాదు, మీ ఇల్లు ఎంత ఉందప్ప? నేను ఇక్కడి నుంచి బాబీ వాళ్ళ ఇంటి వాడు నడిచిపోతాను. ఉండమంటే ఇంకా ఇబ్బంది. నీకేమైనా బాగా రెడీగా ఉంటావు, గిన్నెలు చేసి పెడుతుంది, డైట్ ఫుడ్ చేసుకుంటూ బాగా మెప్పుకుంటూ వచ్చినాంలేనే. ఏంది తగ్గినాడు? హైదరాబాద్ లో ఏం చెప్పినాడు? అమ్మా నేను హైదరాబాద్ లోకి అడుగు పెడతానే, అనంతపురం లేక అడుగు పెడతానే చూడమ్మా, నేను వాకింగ్ చేస్తా, డైట్ ఫుడ్ చేస్తా, నిద్ర ఎక్కువ పోను, నేను స్లిమ్ అయిపోతానమ్మా అని ఏం చేసినాడు? నా బొంద చేసినాడు. రోజుకి 5 పూట్లు తిన్నావు, ఇప్పుడు 3 పూట్లే తింటాను. చాలు కానీ బాగా స్లిమ్ అయిదా మనలే. నీకు ఏదన్నా ఎవరన్నా పిల్లని చూడాలంటే ఎట్లా చూడాలా చెప్పు? నువ్వు స్లిమ్గా ఉంటేనే కదా ఇష్టపడతారు. మళ్ళీ నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా దైవం అన్న మీరేమో. బిస్కెట్ తింటారా? అందుకే ఈడే ఉండి కొంత బుద్ధి తెచ్చుకో. అమ్మని చూసి అమ్మ ఎంత తింటుంది, అమ్మ ఏ టైంకి పోతుంది, నువ్వు ఆ టైంకి పోవచ్చు. మీరు ఎట్లా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఏంది నిద్ర నీకేమైనా మంపరం ఉందా? నిద్ర మొదలేదా? ఇప్పుడు వదులుతాను రోజంతా. నీ కళ్ళన్నీ ఏంది అట్లున్నాయి? నిద్ర మంపరంలో ఉన్నావు. పొద్దున్నే 5కే లేచినాడు, రాత్రి లేట్ పండుకున్నాడు. అందుకే వాడు అంత స్లిమ్గా ఉన్నాడు, అంత ఏజ్ అయినా. నువ్వు ఉన్నావు చూడు, ఆ పిలక తీసేయి ఫస్ట్. లేదు నాకు కూడా మా అమ్మ నుండి డిసిప్లిన్ వచ్చింది. నువ్వు చిత్తూరు వద్దు కానీ ఈడే ఉండి అమ్మకు కొంచెం సేవ చేసుకుంటా. నాకేంది సేవ చేస్తాను నాయన? ఆయపకు చేసి పెట్టి నేను పేషెంట్ కాళ్ళు పడతాడు, చాలా బాగా మసాజ్ చేస్తాడు. మసాజ్ అయితే భారీ ఉంటుంది. ఏమే చెప్పేది ఇంకా నీకే? నేను చెప్పేది మామూలుగా పండుకునేటప్పుడు అందరికి 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఈడైతే ఆడైతే ఒక్క బాత్రూమే. అంటే ఆడ మేమిద్దరమే ఒకరికొకరు ఇబ్బంది బాగుందప్ప. రెండో నేను కూడా ఆడన ఒక బాత్రూమ్ ఉండి చూసుకోవాలి. ఫీల్ కాదు. ఏంది ఫీల్ అవుతారా? నువ్వు మామూలుగా పడుకునేటప్పుడు బేసిక్ గా ఎవరికైనా కానీ పక్కన
హక్ చేసుకొని పనుకుండేది ఛీ! ఉంటాయి కదా లే! మామూలుగా చెప్తాండేది చొప్పు తీసుకొని కొడతా నా కొడక. అట్లా కాదు నేను చెప్తాండేది. సో నువ్వు పడుకున్నప్పుడు కానీ లేదంటే నీకేమైనా దిండు అరేంజ్ చేసేకి పరుపు వేసి ఇచ్చేకి నీకు ఇంత చిన్న రాగి నాకు అట్లా గింజంతా కూడా సేవలు దిండేసి ఇచ్చేక నేను ఏందో అనుకున్నాను, హక్ చేసుకున్నా అంటే ఏందో అనుకున్నా. ఏందా బాబా అట్లా? మూతి మూతి పగలంతా ఇద్దరికి లే. నేను ఏమన్నా నువ్వు చెప్పేసి కరెక్ట్ చెప్పాలి కదా. హగ్గులు, ఆహా, గిగ్గులు, కాదు, నా పక్కన దిండునంట. పడుకున్నా కూడా నాకు నిద్ర రాదు. అట్లా కాదమ్మా. దిండులు వేసిచ్చేకి దిండు తీసేకి నువ్వు డబల్ నీకు మీనింగ్ పరిచేకి మాట్లాడతావులే. అంటే డబుల్ మీనింగ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చటాన్ని హక్ చేసుకొని పనుకుంటారు. నువ్వు పడుకో, మెత్తగా. నువ్వు పడుకో, మెత్తగా ఉంటాడు. దరిద్రం కుక్కలు అంటే కోసం. నేను సన్నగా ఉన్నా కదా, ప్రాబ్లం ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. నువ్వు హక్ చేసుకొని పనుకున్నప్పుడు దొర్లినాడు అనుకో మనం చట్నీ అవుతాం మళ్ళీ. అందుకు నేను హక్ చేసుకొని పనుకోలేను. రిస్క్ ఉంటుంది అంతా. నాయనా విరక్తి ఉడుతుంది కానీ అవి స్టాప్ సరేలే, అవన్నీ వద్దులేపా, అవన్నీ వద్దు. ఓకే, నువ్వు ఈ బాత్రూమ్ వాడుకో కాబట్టి వద్దులే. నువ్వు బెడ్రూమ్ లో పనుకుంటావు కాబట్టి మళ్ళా ఇటు నుండి వచ్చి అంత స్మెల్ వస్తుంది, ఇట్లా నడుచుకుంటా పోయి మళ్ళా వచ్చి అంతా. అందుకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే చాలా మేలు. ఇల్లు అత్తయ్య ఆడబడుకోవాలా? అమ్మకి ఏముంది, మామూలుగా సోఫా మీద లేదంటే ఆడ ఇప్పుడు మిద్ది మీద కూడా పనుకుంటావు కదా నువ్వు. ఇలాగ మీరు హాల్లోనే కదా హాల్లోనే కదా ఎట్లా పనుకునేది. బాగున్నారమ్మా. 1 వీక్ కి నువ్వు ఆ పిల్లోనికి అడ్జస్ట్ అయితే ఏమ్మా ఏం మీకేమన్నా తమాషా ఉందా? గమ్మనుండప్పా. ఏమైతుంది, వారానికి 10 రోజులు కట్ట చేస్తావు. ఆ కట్టెందుకు? టీవీ బాల్ కొట్టాను. నాయనా ఆడ బాగా అప్ప మాకు ఇంట్లో తగిలి ఎంతవన్నా పొయ్యాడా వాటి కట్టాలా? ఉంటాది. ఒంటరిగా ఉండాలంటే ఇబ్బంది మా, అందుకనేసి కర్ర నాకు తోడు, కర్ర నాకు తోడమ్మా. విష్ణు వీడియో అన్నది విష్ణు పోయి బాబు ఏం పత్తి ఏమైతుంది, ఏమేమి ఇల్లు బండలు ఏమైనా సమిసిపోతాయా, అరిగిపోతాయా? ఉండులే లే, మీకేమన్నా మెంటలా? నాకేం కర్మలే. చటాకు బెడ్రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చి నేను హాల్లో పడుకోవాలా? అయ్యో చట, బస్ ఛార్జీకి ఎంత అవుతుంది నీకు చిత్తూరుకి పోయి వచ్చేకి? నాకేమంత కర్మ. వానమ్మ నేను సగాలే ఉన్నాను, దూరంగా చిత్తూరు పోయి వచ్చేకి ఎంత అవుతుంది? కూలర్ ఎత్తి పెట్టినారు విష్ణు అత్తయ్య. లేదమ్మా మీ ఏసీ తెచ్చి పిగి. రోజుకి ఆ పిల్లోనికి ట్రావెల్ కి దగ్గర దగ్గర 600 రూపాయలు అవుతుందంట. 600. నేనేం చేయాలి ఇప్పుడు? ఫుడ్ కి ఎట్లా లేదన్నా ఒక 400 నేను లాగించే లాగుడికి 400 రూపాయలు అవుతుందంట. ఫుడ్ అంతా వేసుకుంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. విష్ణు కూలర్ విష్ణు పోమ్మా మీ ఇంట్లో ఏసీ తెచ్చి పిగి. ఆ 1000 రూపాయలు నీకు ఇచ్చి ఈడు ఉంటాడు. నాయనా నువ్వు ఉండు వినాల. ఫస్ట్ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. దో జస్ట్ టైంకి ఇంత వండి పెడితే చాలు. నువ్వు ఇంత అమ్మా అంతే. మీ బట్టలు తీసుకోండి, నేను అలా సబ్ చేసుకుంటా. బాబీ నువ్వు ఎందుకు బాబీ తల్లిగా ఆలోచించుమా. బాబే ఎందుకు ఆలోచిస్తావు బాబీ? నేను బాగా ఇదిగా ఉండాలని నేను పెట్టుకుంటే బెడ్రూమ్ లో నుంచి నేను బయట వచ్చి పడుకోవాలి. నాకేమంత కర్మ బాబీ? కాదమ్మా మనం ఇప్పుడు ఏందప్ప నావన్నీ నీ ఇంట్లో అయినట్లు చేస్తానవే. సీరియస్ కాదు. ఇప్పుడు కార్యసాధకుంది చిన్నప్పుడు మనకి కార్యసాధకుంది ఒక స్టోరీ వస్తుంది తెలుగులో. ఏంది తెలుసా? ఒక రోజు బెడ్ మీద అనుకుంటాడంట, ఒక రోజు కటిక నేల మీద, ఒక రోజు మంచి ఫుడ్ తింటాడంట, ఇంకొక రోజు పస్తుంటారంట. బాబీ నాకు ఇవన్నీ సోద చెప్పొద్దు. అట్లా కాదమ్మా బాబీ, నేను చెప్పేది విను బాబీ. నాకేం బాబీ 1000 కాకుండా 4000 ఇచ్చినా నాకు వద్దు. నాకేం బట్టే బాబీ బాగుంటదప్ప. అంత సీన్ లేదప్ప. నువ్వేం మళ్ళీ అంత ఇది కావద్దు. బాత్రూమ్ బాగుందా చెట? మా లోపల బ్రష్ ఉన్నాయి, తీసుకొచ్చి ఆ రూమ్ లో పెట్టుకోండి. ఎట్లెట్లుంది నీకే? నా ఇంట్లోకి వచ్చి నాకు చెప్తాను అవన్నీ తీసేసుకుంటావు, అన్ని తెచ్చి ఆడబడేస్తావు. సీరియస్ అర్సద్దు, మంచిది కాదు. గమ్మనుండులే, కూల్ గా టిఫిన్ ఏమైనా చేసినారా? చేస్తా. ఇదేం హోటల్ కాదు. ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉన్నాయా? చూడు చెట్ట, ఏమన్నా నువ్వు కంఫర్టబుల్ గా ఉండు చెట్ట. అమ్మాయి వెళ్ళిపోతాడులేమ్మా వారానికి. నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతా. ఏంటికైతావమ్మా? ఏంది మా లోపల వారానికి 7,000 వస్తుంది. నాకు అవసరం లేదు నాయన. నాకు వద్దే వద్దు. 15,000 వచ్చినా నాకు వద్దప్ప.
నేను డబ్బుకి ఏం ఆశపడేదాన్ని కానీ నాకు డబ్బు ఏమంత ఇది కాదు నాకు. మీరు టిఫిన్ చేసుకున్నారు కదా, దాంట్లో 1/2 చేసుకున్నాము. మీరు సగం తీసుకుని నేను సగం తింటా. నేనేం చేయలేదు టిఫిన్. ఇంకా మరి తీసుకురండి. ఎక్కడ పోయి? బయట అడిగిన వెళ్ళి. నేను ఏమే ఒళ్ళు ఎట్లెట్లుంది? ఏంది చిమ్మ చిమ్మ అంటుందే ఒళ్ళు ఏమన్నా నీకే? ఆట తీస్తా ఫస్ట్ బయలుదేరు. నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు. ఏంది మా ఇంట్లోకి వచ్చి నా బెడ్రూమ్ ఆక్రమించుకుంటే ఏం తమాసలా? నా బాత్రూమ్, నా బెడ్రూమ్, నా కబోర్డ్స్ అని ఆక్రమించుకుని నా బట్టలు బయట పడేస్తాడా? బయట పడేలేదు, అవన్నీ తెచ్చి పెడతాడా? జెండు బామ్మ అవన్నీ పెట్టినారు. ఏంటి పెట్టినారు? పెట్టినారంటేనే పడేసినారంటేనే తేడా. పెట్టడం అంటే ఇట్లా, ఇప్పుడు కాలు వేయడము ఇట్లా చెప్తాను నీకు. కాలు పెట్టడము అంటే ఇట్లా డిఫరెన్స్. నాయన నువ్వును పద్దు చాలా అద్దుమానం అయిపోయినారు. మీరేమో హ్యాపీగా ఉండాలా, మీరేమో ఇద్దరు బాగా జంటగా బాగా పడుకొని కబుర్లు చెప్పుకుంటూ పాటలు వినుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఇష్టమైన చోటుకి ఇద్దరు పోయి హైదరాబాద్ చెప్స్ దగ్గర పోయి టీలు లాక్కుంటూ మళ్ళీ ఆ తోటల్లో పోతూ మీరు ఎంజాయ్ ఉండాలా. నేను ఈ అప్పకి బోకులు చేసి పెట్టుకుంటూ నేను తొక్కలో నేను పేషెంట్ అయ్యి హాస్పిటల్ పాల్గొన్నా. అమ్మా ఇప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లోడికి ఆనందం ఏంది? వీధుల్లోకి పోయి తిరిగి ఎంజాయ్ చేసేది. ఓకే, ప్రాయంలోకి వచ్చినోనికి ఆనందం ఏంది? బయటకు పోయి అట్లా కలర్ఫుల్గా ఎవరినైనా అట్లా చూడడము, కడుపుకి తినడము. ఓకే, మధ్యవర్తికి ఉన్న ఆనందం ఏంది? పెళ్లి చేసుకొని పిల్లలతో సుఖంగా తిని కష్టపడి పని చేసుకోవడము. ఏజ్ అబౌవ్ 50 పోయిన వాళ్ళకి ఆనందం ఏంది? పిల్లోళ్ళకి వండి పెట్టి వాళ్ళు తింటా అంటే చూసి ఆనందపడము. పిల్లోడే కదా. అవును, చాలా ఇంకా 10 ఏళ్ళు కూడా దాటలే. ఇంకా పెళ్లి కాలేదు కదా పిల్లోడేను. మీరు తీసుకుపోయి పెట్టుకోకుండా మీకు ఆడ బాగా ముందర మీది ఫ్రంట్ హౌస్ హ్యాపీగా బయట మంచం తెచ్చేయండి, గాడ్రేజ్ మంచము. ఆ యప్ప ఈయనంత పొడువు పాము ఉండేది, ఆ చెట్ల మీద పాము నివసిస్తా అంటేనే దాని కింద పడుకొని కాపురం చేసినాడు. వర్షం వస్తే మీరు ఆడ మంచం వేసేయండి, కావాలంటే రేకుల సెట్ తెప్పించుకోండి. ఓనర్కి చెప్పి రేకుల సెట్ తెప్పింది, ఆడ పడుకుంటాడు. ఎందుకు రేకుల సెట్ వేస్తారు? పోయి ఆడ పడుకున్న ఆయన నా చేత కాదాము, నాకు ఇట్లా పీట్లాట్లు పెట్టద్దు. ఎట్లా పోతావు? ఏం తెలుసుకోకూడదు. నాకు పని లేదు కదా. కాలేజ్ పోలత్తయ్య, టైం అవుతుంది. నేను పోల్లా తీలే, ఫస్ట్ పిలుచుకొని పో. ఒకరోజు చూడు, నేను ఒక్క రోజు కాదు అర్ధ గడియ కూడా చూడు. అమ్మకి నేను కన్విన్స్ చేస్తాను కొంచెంసేపు అట్లా రూమ్ లేక పోయి రూమ్ నీట్ గా చూసుకుంటాడు. నిద్రపోతాను అట్లా సీన్లు వద్దప్పా. దగ్గరికి రా. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అని చెడ్డీ గ్యాంగ్ అని ఆ ఊర్లో దిగిందంట. అర్థమైందా? చెడ్డీ గ్యాంగ్ అంటే పుట్టుకొచ్చి గ్యాంగ్ దిగిరిలే. ముసిలోళ్ళని గుద్దుతున్నారంట వాళ్ళు. నిజంగానే గుద్ది మొన్న ఈడనే డిమార్ట్. మొన్న నాకు ఒక సబ్స్క్రైబరే చెప్పినారు, ఏమనంటే మీ అత్త ఒకటే ఉంటారు, ఎవరన్నా వచ్చి ఎత్తపోతే మీ అత్తను అసలు మీ అత్త యూట్యూబర్ అన్నారు. ముసిలోళ్ళని ఒకతే ఉంటుంది కదా ఎట్లనే. అమ్మా ప్రామిస్ చెప్తాను, ముసిలోళ్ళని గుద్ది వీడియో ఆన్ చేసినావా ఏమన్నా? మళ్ళీ ఎవరిని ఇంకా వీడియోలో పోతే నేను అందరికీ తెలిసిపోతున్నాను. ఎత్తపోయేప్పుడు ప్లాన్ చేస్తారప్ప. ముసిలోళ్ళని విష్ణు చెప్పినారా లేదా మొన్న? చెప్పేది ముసిలోళ్ళని పడుకునే వాళ్ళని ఊరికే చేయి తెంపకపోరంట, నా కొడుకులకి గుద్దుతారంట. ఇట్లా గుద్ది 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 ముక్కు మొగము ఏకం. నేనే గోల్డ్ వేసుకోను కదా. గోల్డ్ వేసుకోకపోకుండా దాన్ని ఏమంటారు అత్తయ్య? అది గోల్డే కదా అత్తయ్య. గోల్డ్ కాదు, గుద్దుతారు బుడుక్స్. బాబీ ఎందుకు గుద్దుతారు బాబీ? వాళ్ళకి ఏమైనా గాడా? అది కాదు, వాళ్ళ పర్పస్ గుద్దేది. ఆ వయసు వాళ్ళని గుద్దుతారంటే మిమ్మల్ని గుద్దరా? పడిచోళ్ళ దగ్గరికి రా, రిస్క్ ఉంటుందండి. రిస్క్ పాపం యాడ అట్లే నువ్వు హీరో. ఒక్కొక్కరు ఉన్న వాళ్ళ ఇంటికే అంట వచ్చేది. నేనేం ఒకటే ఏం లేను. నువ్వు చెట్టాలు పెట్టుకున్నావు అనుకో, నేనెందుకు పెట్టుకున్నా విను బాబీ. నువ్వు నీ పెండ్లాము ఎన్ని హరికథలు, ఎన్ని స్టోరీలు, ఎన్ని హిస్టరీలు చెప్పినా నేను ఓకే అన్నా. అతే నీకు హెల్ప్ అవుతాడు అత్తయ్య. నాకు అవసరం లేదు, నాకు ఆ హెల్ప్ అవసరం లేదు.
నేను ఒకరి మీద డిపెండ్ కాను. ఓహో నువ్వు డిపెండ్ నా కాదు, పని నేను చేసుకుంటాను. ఆ పిల్లోడు నీ మీద డిపెండ్ అవుతాడు. వద్దు నాయన, అందుకే నాకు కాదు, నేను చేత కాదు. నేను ఏం పుణ్యం వస్తుంది? కాదమ్మా పుణ్యం రాదా మా బయట నిన్నే చెప్పేది వద్దు. నా గొంతు పోయింది. బయట నీకు బయట అమ్మకి మంచి పేరుంది వద్దు. మంచి పేరుంది నాయన, మంచి పేరు పోయినా కూడా నాకు ఫీల్ కాదు. నేను నన్ను మంచి అనుకునే వాళ్ళు నా వాళ్ళు ఎప్పుడు మంచి అనుకుంటారు. అట్లా అనుకోవద్దు బాబీ, నువ్వు అట్లా ఎప్పుడు నాకు అవసరమే లేదు బాబీ. నేను హైదరాబాద్లోనే చూసిన, నాకొద్దు బాబీ. అది హైదరాబాద్, ఈడ చూడు. నేను హైదరాబాద్లోనే షాక్ అయ్యి వడలు తిన్నా. నేను ఇక్కడ మళ్ళా నేను ఇంటికాను ఇది కాను నాయన. నేను నాకు అవసరమే లేదప్ప. నేను ఆ డైట్ కూర్చో ఫస్ట్. నేను ఆ డైట్ ఫుడ్లు పెట్టలేను. నేను అవి దోశలు వేయలేను, చపాతీలు వేయలేను. ఆ పూరీలు దిక్కినానంటే ఇంత డేక్షాక్ దిక్కల్లా పూరీలు, చపాతీలు దిక్కితే ఇంత ఎత్తు దిక్కల్లా, అన్నం చేసి ఇంత బాత్రూమ్ పోయేస్తానన్నా. ఏదో కొంచెం అప్పా నాయన చిన్న బకెట్ ఉంది చెట్టా. ఏమైంది బాబు నాకు పేరు కూడా చేయకోకుండా ఏం ఏమన్నా అర్జెంట్ నేను ఎంతో నీట్ పెట్టుకుని ఉంటా బాబు. సరే నేను పద్దు పోయి ఆడ చెట్లు దగ్గర ఏమైనా స్పాట్స్ ఉన్నాయేమో అవసరం లేదు, నేను పోతాను. వద్దు నాకు మీ కథ తెలుసు. వచ్చి వెంటనే చెటాన్ని పిలుచుకొని పోతాము. లేదు నువ్వు తప్పుగా అనుకోద్దు. పెట్టండి మీరు పోనండి ఆయన. నా మాట నీకు చెటాకి మంచి స్పాట్ చూసి వస్తా. కావాలంటే నీకు కూడా ఒక స్పాట్ చూస్తాం. ఆ బడి ముళ్ళ నాకు అవసరం లేదు బాబేద్దో, ఆడే ఉన్నాయి బాబు చెట్లు. ఏంది బాబు అమ్మ, నేను ఇండ్లు ఎక్కడ దూరంగా తీసుకుంటాను. వద్దు పోయేసి ప్లేస్ చూసి వస్తాము. పోద్దండి బాబీ, కాదు ఆడ కూర్చో బాబీ. నేను వస్తాను, నువ్వు కూర్చో బాబీ. చెట్టా రా చెట్టా, నువ్వు ప్లీజ్ చెట్టా రా, వచ్చి నువ్వు బయటకు రా. వద్దు నాయన, నువ్వు దయచేసి నువ్వు పోనైనా, నేను భరించలేను, నా వల్ల కాదు, నా చేత కాదు నాయన. ఊరికే నన్ను ఎందుకు, నువ్వు కావాలంటే ఏడన్నా లాడ్జ్లో రూమ్ తీసుకో, నేను కావాలంటే నేను కూడా డబ్బు హెల్ప్ చేస్తాను. నాకు వద్దు, నా వల్ల కాదు. నాకంత ఒక మాట దీన్ని మొగమాట మనదయ్యా, భయపడతాను. ఏం కాదు మా భయపడద్దు. ఇదో ఒక రోజు చూడు బాబీ, నేను ఒక్క రోజు కాదు కదా, ఒక అర్ధ గంట కూడా చూడు బాబీ. మీరు బయట పడుకునేది ఎందుకు పడుకుంటా? నా ఇంట్లో హాల్లో నాకేం కర్మనా? సంపి పడేస్తా నా కొడుక, ముంగిస్ మగమోడా. బాత్రూమ్ డోర్ వేయలేదు అంటే గాలి ఆడాలి కదా, స్మెల్ గాలి ఆడద్దా? ఎందుకు చేపిస్తారమ్మా? పదాం ఓనర్తో కూడా మాట్లాడదాం. ఎందుకు చేపిస్తారమ్మా? పదాం ఓనర్తో కూడా మాట్లాడదాం. మా ఓనర్తో నువ్వేంది మాట్లాడేది? మా ఓనర్తో నువ్వు ఏంది మాట్లాడతావు? అట్లా వాళ్ళని తీసుకొచ్చి పెడితే నేను పెట్టుకుంటాను ఇంట్లో. నేను నాకు అవసరమా ఇట్లా మాదర్ చేతి పనులు చేసేకి? కాదతే ముఖం మీద మాట్లాడతానే, మరుగును మాట్లాడను. అది పోతాను చూడు. ఎంత పోతాది? చుట్టాలు వస్తారు. నీకు అది వచ్చినాడు ఆల్రెడీ చుట్టం. అయిపోయింది చుట్టం నాయన. అంతేగా. జాగ్రత్తగా వద్దు బాబీ, నా మాటని తీసుకోబో బాబీ. నిజంగా బాబీ ప్రామిస్ బ్యాడ్ అవుతావు మా నువ్వు. ఇంకా వాళ్ళందరికి చెప్పుకున్నాడు ఆ పిల్లోడు, రాదమ్మా మంచిది పెట్టే బుద్ధి, వాళ్ళ ఇంట్లో అమ్మది మంచి పెట్టే బుద్ధి కాదు, బుద్ధి కాదు లే. వాళ్ళ ఇంట్లో పోయి నేను చెప్పొస్తా, మీ కొడుకుని మీరే భరించలేనప్పుడు నేను ఎట్లా భరిస్తాను? ఆయన మీకు తప్పదు, మీరు భరించుకోండి. ధర్మయుద్ధం చేస్తాడు, రాత్రి పనుకోడు. నేను చూడు బాబీ, నేను బాబీ పీగాలు వేసుకొని ఓనర్ కంప్లైంట్ చేస్తా బాబీ. ఎందుకు మా అంతే. ఓనర్తో మా ఓనర్తో మీరేంది మాట్లాడేది? మా ఓనర్తో మీరేంది? మీ ఓనర్తో మీరు మాట్లాడుకోండి, తీసుకుపోయి పెట్టుకోండి, ఫ్రంట్ హౌస్ పెట్టుకోండి. పాపం ఆ పిల్లోడు హర్ట్ అయిపోతాడు నీ దెబ్బకి. కట్టుగా నేనేం చేస్తా? ఏంటి గుర్తు మనుషుల్ని హర్ట్ చేస్తావు? ఒక్క చెప్తా గుర్తుపెట్టుకో,
డబ్బు పోతే వస్తుంది, బావి పెట్టుకో. మనుషుల్ని పోగొట్టుకోకూడదు. చెప్తాను నేను ఓ లాజిక్ చెప్తా. చెప్పు. ఆ పిల్లోని ఇంట్లో పెట్టుకొని ఆ పిల్లోడు సఫర్ అయ్యి నేను సఫర్ అయ్యి ఎందుకైతే సఫర్? ఆ పిల్లోడు ఎందుకైతే సఫర్? ఆ పిల్లోడు ఏం కాడు, తింటాడు, నువ్వు సఫర్ గా ఏమైతుంది? ఒక్కసారి సఫర్ కాలేవా? ఎందుకైతే బాబీ ఏమి తల్లిగా అమాతం చేయలేవా? నువ్వు పోయి వేరే వాళ్ళ ఇంట్లో మీరు ఉండిపోండి బాబీ. కాదమ్మా, తల్లిగా కాదమ్మా, తల్లిగా ఫుడ్ అన్న వదినగా ఉండలేరా? అన్నా వదినగా ఉంటాము, పెళ్ళైంది కాబట్టి సపరేట్ కాపురం అన్నా వదిన. మీకే కొత్తగా ఏమో పెళ్లి కాలేదు. చెటా బాధపడుతున్నాడు. ఏమనుకోద్దు చెటా పోయిరా. పెద్ద వార్నింగ్ ఇది. మీరు పోయి ఇద్దరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోండి బాబీ. ఒక వారం పెట్టుకుంటారేమో. అట్లా ముఖం మీద ఎవరన్నా చెప్తారు. ముఖం మీద చెప్తాను నేను. ముఖం మీద చెప్పేదే మంచిది. లోపల అది ఒకటి పెట్టుకొని పైకి యాక్టింగ్ చేసేది అది మంచిది కాదు. నేను ఉన్నది చెప్పినా, నేను భరించలేను, నా వల్ల కాదు, నాకు అంత ఓపిక లేదు, అంత శక్తి లేదు చేసి పెట్టేకి. ఏమైతుంది? నేను చేయలేనులే బాబీ అట్లా ఫుడ్లు. ఏమో నా వల్ల కాదు, నాకు తలుచుకుంటేనే పుణ్యం వస్తుంది. నాకు వద్దు బాబీ ఆ పుణ్యం. ఉన్న పుణ్యం చాలు నాకు. ఏంటి మమ్మీ ఎవడు బాగా చేస్తా. ఇట్లా పంచాయతీలు పట్టుకురావద్దు బాబీ. ఇంకోసారి నేను నీ కోసం పంచాయతీలన్నీ తీసుకురావద్దు. పుణ్యం రావాలి. పుణ్యం మీ ఇద్దరు పుణ్యం చేసుకోండి ఫస్ట్. నీ పుణ్యం రావాలని నేను అట్లా అనుకున్నాను, కానీ మీరే పుణ్యం తెచ్చుకోండి అప్ప. చూడు ఇట్లా నా గుడ్డలన్నీ ఎట్లా తెచ్చేసేసినాడు. ఏమైతాయి? ఊరికే ఉండు చాలు గాని.